సారే ఇది రామ్దేవ్ గారని దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుని ఇప్పటికి కుదిరింది. చాలా బాగుంది. అన్ని చూస్తుంటా నేను. ఇన్నేకర్స్ అని ఒకటి పెట్టారు. ఇన్నేకర్స్ అని కమ్యూనిటీ ఫార్మింగ్ శంషాబాద్ 100 ఎకరాల్లో అంటే వ్యవసాయం చేద్దామని చేయలేకుండా వాళ్ళందరినీ 100 మందిని కూడేసి ఈయన వ్యవసాయం చేపిస్తా ఉంటాడు. ఈయన మేనేజ్ చేస్తా ఉంటాడు. గోవాలో కూడా ఇక్కడ పెడుతున్నారంట వాళ్ళు 500 acres. సార్ కూడా ఇగండాలో యుగండాలు వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం చేయలేం కదా. మీరు చేస్తున్నారు అరోమాటిక్ యుగండాలు మీకు ఏం పని కావాలో నేను చెప్పిస్తా. సార్ అక్కడ మా వియంకుడు అంటారు కదా, మా డాటర్ వాళ్ళ అది అక్కడ డాట్ కమ్యూనికేషన్ అని అడగండి. మా సీతారాం రెడ్డి బాగా ఫ్రెండే నాకు. సీతారాం రెడ్డి వాళ్ళ కదా డాట్ కానీ సీతారాం రెడ్డితో బాగా జర్నీ చేసిన 2 years. అట్లే కదా, అది కుదరలా వల్ల ట్రై చేసాము. ఆయనకి వేరే చాలా ఉన్నాయి కదా, లిక్కర్ బిజినెస్ ఏంటంటే ఉన్నాయి. సో వాళ్ళకి వ్యవసాయంలో వచ్చే అంత పెద్దగా పోలేదు. లేకపోతే నేను వస్తానంటే ఎందుకు వ్యవసాయం చేద్దామంటే పరిగెత్తి రావాలి కదా. వాళ్ళకి అందరికీ ఇంట్రెస్టే. సో డాట్ మీ అమ్మాయిని ఇచ్చారా? వేణు అని మెయిన్ పార్ట్నర్. ఇక్కడే ఉండే 3 రోజుల క్రితం వరకు. సీతారాం రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. మన వాళ్ళ పెళ్లికి వచ్చిందా? అమ్మాయి పెళ్లి జరిగింది. అదే వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ అది మాట్లాడే వాళ్ళ అబ్బాయి ఇవి అరోమాటిక్ చాలా డిస్కస్ చేసినాం. నేచర్ సెంటర్ పెడదామని హెల్త్ అన్ని. ఆయనకి ఇష్టమే చేసే టైము ఓపిక లేదు. టైం ఇవ్వాలి కదా. మీరు దీనికి ఇది చేసిన టైం ఇచ్చినారు. ఎంత టైం స్పెండ్ చేశారు సార్? టైం ఇస్తేనే జరుగుతాయి ఇన్ని. మీరు ఇట్లెందుకు వచ్చింది మొక్కలన్నీ పెడదామని ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం అండి. ఫస్ట్ నుంచి తర్వాత నేను ఆర్టిస్ట్, ఫైన్ ఆర్ట్ చదివాను. ఈ ఆర్ట్ నుండి ఇది 2 కలిపి ఏం చేశాను. ఎన్ని ఎకరాలు ఇది? ఇది వచ్చేసేసి 150 acres అండి. ఈ మొదలు పెట్టింది ఇప్పుడు మొక్కలు దాటి వేరే వాళ్ళు కూడా వచ్చినారా? అంతమంది ఇది ఎన్నేళ్ళు ఇది మొదలు పెట్టి మొక్కలు నాటేది? 7 years అండి. 7 years ముందర పెద్దగా ఏం లేవు, అసలు ఏమి లేవు. మొత్తం బ్యారన్ ల్యాండ్. తర్వాత వచ్చేసి ఈ బ్యారన్ ల్యాండ్ లో ఇట్లా ఫ్లాట్ గా ఉంటే బాగుండదని అప్స్ అండ్ డౌన్ గుట్టలు చేస్తారు. మీరే వాళ్ళు గుట్టలు కరిగిస్తారు, మీరు గుట్టలు తయారు చేసినారు. గుట్టలు తయారు చేసాం. అదే సో మీ పిల్లలు దీంట్లోకి వస్తాం. చూడలే సీను కావాలి కూర్చొని చూడండి రండి. ఇది కూర్చో బంగారం. ఓ బంగారం కూర్చోండి రండి. రీషా గారు చేసిన అద్భుతం. ఆయన ఫ్యాషన్ ఎలా ఉంది చూడండి గురు గారు. సార్ పక్కన కూర్చోండి సార్. సార్ స్టిల్ది